రంజాన్ మాసం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ప్రతి ముస్లిం సోదరికి కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు. చాలా బాధ్యతగా ఉండేటటువంటి మాసం ఇది. ఎక్కడ దుర్భాషలు, దుర్మార్గమైన కామెంట్లు దయచేసి పెట్టద్దు. మనం సమాజంలో ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క ధర్మాన్ని, మన ధర్మం గౌరవించబడాలి, ఎదుటివారి ధర్మాన్ని మనం గౌరవించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధర్మం తప్పిన వ్యక్తిని నిందించడంలో తప్పు లేదు, కానీ ధర్మాన్ని నిందించకూడదు. ఎవరి ధర్మం వాళ్ళది. ముస్లిం ధర్మంలో చాలా అద్భుతమైనది రంజాన్ మాసంలో వాళ్ళు చేసేటటువంటి వాటిలో ఒకటి ఉపవాసం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత ప్రార్థన తర్వాత వాళ్ళు ఆహారం తీసుకోవడం అన్నటువంటి ఒక క్రమశిక్షణ పాటించేటటువంటి దాంట్లో అద్భుతమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తారు. దానివల్ల ఆరోగ్యపరమైనటువంటి దీంతో పాటుగా వాళ్ళకి చక్కటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ సమయంలో తమకి ఆ స్తోమత ఉన్నంత వరకు సహాయం చేస్తారు. కొంతమంది ఆహారాన్ని లేని వాళ్ళకి ఇవ్వడం, అదే సందర్భంలో బట్టల లేకపోతే ఏది ఓపిక ఉంటే అది కొనిపెట్టగలిగేది పేద ముస్లింలకి, ధనిక ముస్లింలే కాదు, చిన్నపాటి సంపాదించుకునేవాళ్ళు కూడా ఎంతో కొంత దానం చెయ్యాలని ఆలోచించేటటువంటి మాసం ఇది. అది నేను కొన్ని చోట్ల చూశాను. హైదరాబాద్లో కానీ బెజవాడలో కానీ ఈ నాన్ వెజ్ ఇట్లాంటి లేకపోతే ఫుడ్ బిర్యానీలు ఇట్లాంటివి తీసుకొచ్చేసి తమ అరుగుల మీద పెట్టేస్తారు. ఎవరైతే స్తోమత లేనటువంటి వాళ్ళు అది కొనేసి అది తీసుకుని వెళ్ళిపోయి తింటుంటారు అనమాట. అట్లాంటి సాయాలు చేసేటటువంటి చక్కటి సందర్భం, బాధ్యతాయుతంగా వెళ్ళేటటువంటి రోజులు. ఈ నెల రోజులు కూడా వాళ్ళు రంజాన్ మాసం అంతా కూడా చాలా నిష్టతో ఉండేటటువంటి ప్రతి ముస్లిం సోదరుని కూడా గౌరవిద్దాం, అభిమానిద్దాం, వీలైతే తోడు నిలబడదాం.